50 శ్లోకాలు ఉన్నాయని మనం తెలుసుకున్నాము. 57 శ్లోకాల్లో మొట్టమొదటి 8 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. అంటే ఆదర్శ పత్నిగా దేవహూతి ఏ రకంగా కరదామునికి సేవలు చేసి అతన్ని ఆనందపరిచింది అనేది ఈ మొదటి నుంచి 8వ శ్లోకాల్లో దాని గురించి చర్చించబడితే, 9 నుంచి 11 ఆమె సేవలకు సంతోషించిన కరదాముడు ఆమెకు వరప్రదానం చేయాలనుకుంటారు. అప్పుడు దానికి దేవహూతి తనకు సంతానం ఇవ్వమని భర్తను ప్రార్థిస్తుంది అనమాట. 12 నుంచి 48 శ్లోకాలు చాలా ఇంపార్టెంట్. ఏ రకంగా అయితే దేవహూతి అండ్ కరదామముని వాళ్ళు ఒక వైవాహిక జీవితాన్ని ఆనందించారు. తర్వాత 9 మంది కూతుర్లకు ఏ రకంగా జన్మ ఇచ్చారనేది ఈ శ్లోకాల్లో చర్చించబడుతుంది. 49 నుంచి 57 శ్లోకాల్లో ఆ ఎప్పుడైతే ఆమెకు 9 మంది కుమార్తెల తర్వాత ఆవిడ ప్రార్థన మీద కపిల భగవానుడికి జన్మనిచ్చిన తర్వాత కరదాముడు మామగారితో పెళ్లి కంటే ముందు చెప్పిన విధంగా తన బాధ్యత అయిపోయింది కాబట్టి భగవద్ ధ్యానం కోసం తిరిగి అతను వెళ్ళిపోవాలి, గృహస్థ జీవితాన్ని వదిలి అని నిశ్చయించుకున్నప్పుడు భార్యగా అభిమానంతో అనురాగంతో ఆయన ఉండిపోమంటుందన్నమాట. తనను వదిలి వెళ్ళకూడదు అని ప్రార్థిస్తుంది. అంతేకాక ఎందుకు అతని నుంచి విడిపోవాలి అన్న విషయంలో ఆమెకు ఆ ఆ ఆసక్తి లేదంటే, అరే ఇన్నాళ్ళు సావాసం చేసి భర్త నుంచి నేను భగవద్భక్తిని భగవద్ జ్ఞానాన్ని మొత్తం పొందలేదే, ఇంకా ఉంటే బాగుండు, ఇంకా కొంచెం తెలుసుకోవచ్చు అన్న ఆ కోరికతోటి ఆమె భర్తను వెళ్ళొద్దుంటుంది అనమాట. అది ఆఖరి శ్లోకాల్లో వస్తుంది. నిన్న మనం కొన్ని శ్లోకాలు చర్చించుకున్నాం. ఆ శ్లోకాలలో తెలిసింది ఏంటంటే, ఎప్పుడైతే వివాహం జరుగుతుందో కరదామముని దేవహూతికి, తర్వాత ఆమెకు తండ్రి అయినటువంటి స్వయంభవ మనువు శతరూపతో కలిసి ఆయన రాజ్యానికి వెళ్ళిపోతాడు. ఆదర్శ పాలన చేస్తారు. అవన్నీ ఆయన గురించి వివరాలు మనము 22వ అధ్యాయంలో నేర్చుకున్నాం. ఈ అధ్యాయంలో దేవహూతి ఎందుకు పరితపిస్తుంది, ఆమెకి ఎందుకు ఆ లామెంటేషన్ ఎందుకు, తన కోరుకున్న వరుడు వచ్చినా అంత గొప్ప భర్త లభించినా కూడా ఆమెలో ఎందుకు ఆ పరితాపం ఉందనేది మనం మెల్లమెల్లగా తెలుసుకున్నాం. దేవహూతి కరదాముని సేవించిన దాన్ని శివుడు ఎవరితో శిలా ప్రభుపాద వారు ఎవరితో పోల్చారు? ఎవరైనా ఒక్కళ్ళు చెప్పండి మాతాజీ, అందరు కలిసి భవాని చెప్పండి. భవాని శివుడు శివుని పార్వతి భార్యను భవానీతో పోల్చారు. భవానితో పోల్చారు. ఇంకెవరైనా చెప్పండి, ఎందుకు భవానితో పోల్చారు అతను శిలా ప్రభుపాద దేవహూతిని? ఆమె కూడా ఒక రాజు పుత్రిక కదా మాతాజీ. హరే కృష్ణ. ఆ ఆ ఆమె చెప్పండి కృష్ణవేణి పర్వతరాజు మాతాజీ. ఆమె పర్వతరాజు పుత్రిక కాబట్టి శివుడికి ఏమి ఇల్లు లేకున్నా వస్త్రం లేకున్నా ఆయన ఎప్పుడు ధ్యానంలో ఉన్నా కూడా ఆ, కూడా ఆమె ఆయనను ఆ కోరుకుంటది మాతాజీ. కోరుకుంది, సేవించింది కూడా, ఆయనకి సేవలు చేసింది. సేవించింది. ఆ, ఎక్కడుంటే అక్కడ వండుకుంటూ సేవ చేసింది. అదే సేవించింది. రకంగా అంత మహమాన్వితుడైనటువంటి స్వయంభవ మను కుమార్తె అయినటువంటి దేవహూతి కూడా ఈ ఆశ్రమంలో ఎవరైతే ఒక మునిలాగా జీవిస్తున్నారో అటువంటి కరదాముని అదే విధంగా సేవించింది. అయితే ఆమె భర్తను సేవించిన దాంట్లో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటో చెప్పండి ఎవరైనా, గుర్తుందా నేను చెప్పినట్టు? హరే ఏ కృష్ణ రకంగా మాతాజీ. చెప్పండి. ఉత్తమమైన సంతానం కలిసినందుకు మాతాజీ. అప్పుడే సంతానం దాకా వెళ్ళిపోయారు మీరు, సంతానం కాదు. ఏ ఆయన రకంగా తేజస్సు చూసి మాతాజీ, ఆయన భక్తుడు కదా, మొత్తం భగవంతుడితో తపస్సు చేస్తాడు కదా మాతాజీ. ఆహా ఆయన తేజస్సుతోని మనము ఒకటి గుర్తుంచుకోవాలి, అందుకే ఆ పాయింట్ నేను స్ట్రెస్ మాతాజీ, చేస్తుంది. ఆ గౌ హరే కృష్ణ. చెప్పండి. గౌరవంతో మతి ఆ విచ్చ ఆత్మవిశ్వాస ఆత్మధేయంతో, అంటే ఆ వర్డ్ నాకు తెలియటం లేదు. అన్యోన్యత. ఎస్. Yes, మాతాజీ. విశ్రేంబణి నుంచి గౌరవంతో, దయాతో, కరెక్ట్. సౌహృద్యన నుంచి, మీన్స్ నేను కన్నడలో రాసుకున్నాను, సారీ. మీన్స్ దాని నుంచి సేవ చేసింది అనేది అనుకుంటున్నాను. ఇవన్నీ కరెక్ట్, కానీ బేసిక్ క్యారెక్టర్ ఏంటంటే తన ఇష్టం వచ్చినట్టు కాదు, భర్తకు ఏది ఇష్టమో, భర్తకి ఏది చేస్తే ప్రియమో అది తెలుసుకొని దాన్ని బట్టి ఆవిడ సేవలు చేసింది. ఒక్కోసారి చూడండి, మన వాళ్ళు సేవాభావంతో ఆ అందరు నేను నీకు హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా హెల్ప్ చేస్తా అని పోతారు. కొన్నిసార్లు హెల్ప్ తీసుకునే వ్యక్తి
ఆ సహాయాన్ని తీసుకునే స్థితిలో ఉండకుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకేదో సర్జరీ అయింది, ప్రతి ఒక్కళ్ళు మేము వస్తామంటారు, ప్రతి ఒక్కళ్ళు సేవ చేస్తామంటారు. కొన్నిసార్లు ఏంటంటే నాకు విశ్రాంతి కావాలంటుంది, కొన్నిసార్లు నాకు నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తుంది. మీ వైపు చూస్తే మీది కరెక్ట్, కానీ మీ సేవలు ఎట్లుండాలి అంటే నాకు ఆ ప్రియం కలిగించేటట్టు ఉండాలి. ఓకే మాతాజీ ఈరోజు ఒంట్లో బాగాలేదు, నేను ఫుడ్ తీసుకొస్తా అని చెప్పేసి మసాలా ఫుడ్ తెచ్చిన అనుకోండి, మీ శ్రమ ఉంటుంది కానీ అదే ఫుడ్ నేను తిని అరిగించుకునే ఆరోగ్యంతో నేను లేను. కాబట్టి ఏది నాకు అనుకూలంగా, ఆమోదకరంగా, ప్రియంగా ఉంటుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తే అది కరెక్ట్ టైప్ ఆఫ్ సేవ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, ఆమె సేవాభావము భక్త పట్ల చాలా భక్తి భావాలన్నీ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఆమె ఎట్లా చేసిందంటే సేవ, భర్తకు ఏదైతే ప్రియమైతుందో అది తెలుసుకొని దానితోటి, ఆ జ్ఞానంతో ప్రేమ అనురాగంతో భర్తను సేవించింది. తర్వాత శిలా ప్రభుపాదుల వారు ఆయన పర్పోట్లో ఎందుకు కన్యలు, ముందు చెప్పిన వాళ్ళు చెప్పకండి, ఇంకెవరైనా చెప్పండి, కన్యలు ఎందుకు సహజంగా సామాన్యంగా శివుని ఎందుకు అర్చిస్తారు భర్త కోసం? దానికి శిలా ప్రభుపాద వారి ఎక్స్ప్లెనేషన్ ఏంటో అని చెప్పగలరా? మేబీ పార్వతీదేవి అర్ధభాగం శరీరంలో అర్ధభాగంగా ఇచ్చి దానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇచ్చిన వల్ల ఆయన ప్రార్థిస్తారేమో. నేను అది చూడలేదు నేను మన డిస్కస్ చేయలేదు, నేను అనుకున్నా ఈరోజు అది చెప్పాలని, మీరు చెప్పేశారు, నా నోటి మాట మీరు చెప్పేశారు. కానీ శిలా ప్రభుపాద వారు చెప్పిన పాయింట్ వేరే. ఓకే చెప్పండి. నేను మాతాజీ చెప్పండి. హరే కృష్ణ. అతను భక్తుడు, వైష్ణవ భక్తుడు కదా మాతాజీ, వైష్ణవ. అందుకని అలాంటి భక్తుడైన భర్తే కావాలని చెప్పేసి కన్యలందరూ అలాగా వైష్ణవుడు కాబట్టి వైకుంఠేశ్వర మాతాజీ వాయిస్ జంప్ అవుతుందమ్మా, వాయిస్ జంప్ అవుతుంది. అంటే భర్త భక్తుడైతే మనకేం లాభం అనుకుంటున్నా మాతాజీ. భర్త భక్తుడైతే మనకేం లాభం? మనకు సగభాగం వస్తుంది కదా మాతాజీ అందులో. మనం కూడా భక్తి మార్గంలోకి ముందుకు తోడ్పడి. చెప్పండి మాతాజీ. పార్వతీదేవి పర్వతరాజ పుత్రిక కదా మాతాజీ. అవును అవును. అంటే ఆల్రెడీ ఆవిడ రిచ్ లైఫ్ నుంచి వచ్చింది. ఇటు శివుడు చూస్తే ఏంటంటే ఆయనకు ఒక ఇల్లు కూడా ఉండదు ప్రాపర్ గా. అవును. కానీ అవన్నిటిని దాటుకొని ఆయనతో పాటు లైక్ ఆ కష్టాలన్నీ అనుభవిస్తూనే ఆయన్ని సేవ చేస్తుంది. లైక్ ఒక బెస్ట్ వైఫ్ కింద ఉంటుందన్నమాట. అందుకని డిస్కస్ చేసాము మనము ఎందుకు శివుడిని ఎందుకు పూజ చేస్తారు కన్యలు అంటే, ఇప్పుడు మనం దీన్ని డిస్కస్ చేసినట్టు శివుడు లాంటి భక్తుడు, వైష్ణవుడు. శివుడు సాధారణ వ్యక్తి కాదు, ఆయన పరమ వైష్ణవుడు. ఆయన నుంచి వైష్ణవ సాంప్రదాయం కూడా వచ్చింది, బోనఫైడ్ సాంప్రదాయం అన్ని చెప్పుకున్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇంతమంది మాతాజీ చెప్పినట్టు ఒక భక్తుడిని, ఒక పరమ వైష్ణవుని గనక పెళ్లి చేసుకుంటే భార్యగా అతని భక్తిలో తను పాలు పంచుకుంటుంది. ఒక భార్యాభర్తలు ఇద్దరు కష్ట సుఖాలు ఎట్లయితే పంచుకుంటారో ఈ భక్తిని కూడా వాళ్ళు అట్లా పాలు పంచుకోవడం వల్ల ఏంటంటే ఆ భర్తను సేవించడం, భర్తను ప్రేమించడం వల్ల తనకు భర్త మధ్య ఉండే అండర్స్టాండింగ్ మంచిగా ఉండి వాళ్ళ దాంపత్యం ఆదర్శవంతంగా అవుతుంది. నిన్న కూడా ఉదాహరణ ఇచ్చిన, 2 ఎడ్లు కట్టిన బండి 2 చెరవైపులో పోతుంటే అది గమ్యాన్ని చేరలేదు, ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అదే ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ ఉంది, ఇద్దరు ఒకే మార్గంలో పోయింది అనుకోండి, ప్రయాణం చాలా స్మూత్ గా అవుతుంది. సో 2వ శ్లోకాన్ని మీరు చెప్పేశారు. ఆమె చేసిన సేవల్లో 2 ప్రధానంగా ఉన్నాయని చెప్పి, విశ్రంభణ, గౌరవైన. అంటే భర్తతోటి చాలా సాన్నిహిత్యంతో ఉన్నప్పటికీ ఆమె ఎప్పుడు తన మర్యాదను ఆమె అతిక్రమించలేదు, అతన్ని గౌరవంతో సేవించింది అనమాట. తనతోటి అంత ఆత్మీయంగా ఉన్న భర్త యొక్క ఆధిక్యతను ఆమె ఎప్పుడు పాటించింది అనమాట. అది ఈ రోజుల్లో మనం అట్లా చేయగలుగుతామా? మీ అభిప్రాయం ఏంటి చెప్పండి ఎవరన్నా. ఇవి చెప్పినవన్నీ మనం పాటించగలమా ప్రస్తుత రోజుల్లో? లేదు అంటే మనసుంటే మార్గం ఉంటుందని మనం మనస్ఫూర్తిగా చేయగలిగితే చెయ్యొచ్చు, మనసుంటే మార్గం ఉంటుంది. కానీ అది మన పరిస్థితులు బట్టి కాలమాన దేశ కాలమాన పరిస్థితులు బట్టి ఇప్పుడు అది అనువుగా లేదు. ఇప్పుడు ఏంటంటే ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ
మాతో చెప్పినట్టు కాలమాన పరిస్థితులు బట్టి భార్య కూడా సమానంగా భర్తతో సమానంగా బయటికి వెళ్తుంది. కాబట్టి భర్త కూడా ఏంటంటే కొన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. అరే నేను భర్తను, నేను అది కొన్ని నన్ను భార్య సేవించాలి అన్న భావం వదిలిపెట్టి, అరే ఇద్దరం సమానం కష్టపడుతున్నాం కదా, కాబట్టి ఇంట్లో బాధ్యతలు కూడా ఇద్దరం సమానంగా పంచుకుందాం. అట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళ మధ్య ఉండే ఫ్రిక్షన్స్ దారి తీసే అవకాశాలు తక్కువ ఉంటాయి. కాబట్టి దేశకాల పరిస్థితులు బట్టి నిజంగానే వేదకాలంలో ఈ రకంగా చేసినప్పటికీ మనం ప్రస్తుత పరిస్థితులు బట్టి కొంచెం మనలో ఏమంటారు పట్టు విడుపు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. ఆడపిల్లలు కూడా నేను సంపాదిస్తున్నా, నేను నీకంటే ఏం తక్కువ అన్న అహంభావంతో కాపురాలు పాటు చేసుకోకూడదు. అదేవిధంగా నేను భర్తను, నేను మగవాడిని, నువ్వు నన్ను సేవించాలన్న మగ అహంకారంతో కూడా ప్రవర్తించకూడదు. ఇక్కడ రెండు వైపులా ఒక ఒక సరైన అవగాహనకు వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ఆదర్శమైనటువంటి గృహస్థ జీవితం జరిపేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. తర్వాత ఆవిడ ఏంటేంటి వదిలింది ఎవరికైనా గుర్తుందా? అంటే భర్తను సేవించినప్పుడు దేవహూతిలో ఏ ఏ లక్షణాలని ఆమె త్యజించేసింది ఆ సేవకు అనుకూలంగా? ఇవన్నీ త్యజించి ఉదయంగా సరిపోదు. ఆమె దేన్ని తీసుకుంది? బుద్ధితోటి, శ్రద్ధతోటి ఆ భర్తకు ఆనందం కలిగించే విధంగా ఆమె సేవ చేసింది. ఇవన్నీ ఏంటంటే ఒక ఆదర్శ గృహిణి, ఆదర్శ పత్ని లక్షణాలు అన్నమాట. సరే, అవి ఎంత మటుకు మనం అంగీకారం చూపుతాము, ఎంత మటుకు మనం దాన్ని అమల్లో చేస్తాము అనేది ఆ పరిస్థితుల బట్టి ఆ వ్యక్తిత్వాల మీద డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఇన్ జనరల్ గా వేదాల్లో పౌరాణిక కాలంలో ఆడవాళ్ళు ఏ రకంగా భర్తను సేవించేది అనే విషయాన్ని బట్టి మనం చాలా పాయింట్స్ చదువుకున్నాము. మళ్ళొక్కసారి కొత్త శ్లోకం వైపు గుర్తు తీసుకుందాం. తర్వాత భర్తను ఆమె పతిని దైవం కంటే కూడా ఎక్కువగా ఆమె గౌరవించింది అనమాట. ఈ రకంగా గౌరవించే ప్రాసెస్ లో ఆమె తనని ఏ రకంగా సిద్ధం చేసుకుంది దానికి అంటే భర్తను దైవంగా పరిగణిస్తూ ఆయన సేవలు చేస్తూ తను ఏ స్థితికి వచ్చింది? ఆమె నీరసంగా అయిపోయింది మాతాజీ. అందం అంతా అయ్యి ఆమె తిండి తినకుండా సరిగా భర్తకు సేవ చేసుకుంటా బక్క చిక్కిపోయింది నాగచంద్రిక మాతాజీ చెప్పండి, మీరేం చెప్తున్నారు? ముక్త స్థితికి వచ్చేసింది. అయ్యా, అంతేగాక ఆమె ఏం ఆశిస్తుంది భర్త నుంచి ఈ రకంగా సేవలు చేస్తూ? డైరెక్ట్ సంతానం అని లేదు. శిలా ప్రభుపాద వారు, సుఖదేవ్ గోస్వామి కూడా అది చెప్పినప్పుడు వరప్రసాదాన్ని కోరుకుంటుంది అన్నారు. అంటే వరములు ఇచ్చే దేవుణ్ణి ఎట్లయితే వరాలు కోరుకుంటారో ఆమె పతిదేవుని శుశ్రూష చేస్తూ ఆయన నుంచి వరప్రసాదాన్ని ఎక్స్పెక్ట్ చేశారనమాట. చేసుకుంటూ ఈ నిరంతరం సేవించడం వల్ల, ఈ తపస్వినిగా జీవించడం వల్ల ఆమె ఏంటంటే చాలా బలహీనరాలైపోయింది. ఆ వ్రతాలన్నీ పాటించడం వల్ల చాలా చిక్కిపోయిందట. ఇవన్నీ చూసినప్పుడు భర్తలో ఎటువంటి భావం కలిగింది? ఇంకోరని చెప్పండి. కృష్ణవేణి మాతాజీ కాదు, సరోజ మాతాజీ కూడా చెప్పేశారు. ఇంకోరని చెప్పండి. దేవహూతి యొక్క స్థితి చూసి భర్త ఏ రకంగా స్పందించారని? కరుణార్థ హృదయంతో స్పందించాడు. ఆయనకు హృదయంలో కరుణ నిండిపోయింది. ఎందుకు కరుణ నిండిపోయింది అంటే అంత గొప్ప మనువు ఒక కుమార్తె ఏంటి వచ్చి ఒక తపస్విని నన్ను ఈ రకంగా సేవ చేస్తూ శరీరాన్ని చేసుకుంది. ఆమెను బలం అనేది పోయింది, మనిషి నిర్బల అయిపోయింది, దుర్బల అయిపోయింది అని ఆ రకంగా అతను ఆ ఆలోచనలతోటి అతనిలో ఉన్న కరుణ అనేది పైకి వస్తుంది అనమాట. అప్పుడు కరదాముడు తనతోటి అడుగుతారనమాట, అది నిన్న మనం చేయలేదు, ఈరోజు చేద్దాం. సో ఈ కొత్త శ్లోకానికి 6వ శ్లోకానికి పోయే ముందు మళ్ళొక్కసారి గుర్తు చేసుకుందాము. ఫస్ట్ భార్య అనే ఆమె పతివ్రత అయి ఉండాలి, సాధ్వి అయి ఉండాలి. తర్వాత భర్త యొక్క కోరికల్ని
తెలుసుకోగలిగి ఉంటుంది. ఆయనకి ఏది ప్రియమో ఏది అప్రియమో తెలుసుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అందుకే దాన్ని ఏమన్నారంటే పతిం ఇంగిత కోవిద. ఆ ఇంగితంలో భర్త యొక్క మనసులో ఏముందనేది తెలుసుకోవడంలో ఆవిడ ఎక్స్పర్ట్. కోవిద అంటే ఎక్స్పర్ట్ అన్నమాట, కోవిదురాలు. తర్వాత చాలా ప్రేమ కలిగి ఉంటుంది. తర్వాత ఆయనతోటి వృషంబేన అన్యోన్యతతో కలిసి ఇంటిమెసి, అంటే భార్యాభర్తల మధ్య ఉండే ఆ అన్యోన్యత ఆమె కలిపి మనకు ప్రదర్శిస్తుంది అనమాట. తర్వాత ఆవిడ ఏంటంటే మనసు ఆమె దేహము అన్ని కూడా చాలా పవిత్రంగా ఉంటాయి అన్నమాట ఆవిడకు. అంటే ఒక భార్య యొక్క గొప్ప గుణాలు ఇక్కడ దేవబుద్ధిలో. తర్వాత భర్త పట్ల ఎంతో గౌరవం. మనం చెప్పుకున్నాం కదా, దేవుడి కంటే అధికంగా ఆమె భర్తను గౌరవిస్తూ ఆయన సేవించింది అనమాట. తర్వాత ఇన్ని చేస్తూ ఆమెకు తన ఇంద్రియ శక్తి, నిగ్రహ శక్తి చాలా ఉందన్నమాట. అంటే ఇంద్రియాలకు లోబడకుండా, భర్త నుంచి ఏది ఆశించకుండా ఇన్నాళ్ళు నిస్వార్థంగా ఇంద్రియ నిగ్రహంతో అన్ని సేవించాలి. దేవహూతి యొక్క గొప్పతనం. తర్వాత ప్రేమ, భర్త పట్ల విపరీతమైన ప్రేమ తనకు. తర్వాత చక్కటి మృదువాక్యాలు. ఆ మృదువాక్యాల గురించి శిలా ప్రభుపాద వారు ఏమన్నారు, బయటికి వెళ్ళినప్పుడు, బయట ప్రపంచంలో మగవాడు తిరిగి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మధురంగా మాట్లాడి వాళ్ళ అలసట తీర్చేటట్టుగా ఉండాలి. భార్య చాలా తీయగా మాట్లాడాలని, మధురమైన వాక్కు కలిగి ఉండాలని. అటువంటి మధుర వాక్కులను దేవహూతిలో చూస్తాము. తర్వాత ఇంతకుముందు సన్యాసమ్మ మాతాజీ అన్నట్టు, పద్మజ మాత చెప్పినట్టు కామ, క్రోధ, లోభ ఇవన్నీ దుర్గుణాలన్నిటినీ, తర్వాత ఏవైతే పాపకార్యాలు ఉంటాయో అవన్నిటిని కూడా ఆమె త్యజించిందనమాట. త్యజించి భర్తతో గౌరవంతో తర్వాత మనస్ఫూర్తిగా అన్ని సేవించింది అనమాట. లాస్ట్కి ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక సమయంలో కాదు, అప్రమత్తంగా అలర్ట్ గా ఉంటూ అతనికి ఎప్పుడు సేవ చేస్తూ ఆయన అవసరాలను తీరుస్తూ ఆవిడ ఒక ఆదర్శ పత్ని అయిందనమాట. ఈ రకంగా అన్ని చేసేటప్పటికి సామాన్యంగా మనం చేసే చిన్న చిన్న పనులకే మన భర్తలు ఆనందపడతారు. మరి ఈవిడ ఇంత నిష్టగా అటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఎటువంటి గొప్పలు పోకుండా, భర్త ముందు అహంభావాన్ని ప్రదర్శించకుండా, పుట్టింటి గొప్పతనాన్ని చెప్పుకోకుండా, ఈ రకంగా తనను కంటి రెప్పలాగా తన అంత చక్కగా సేవించిన భార్య పట్ల కరదాముని యొక్క ధోరణి కూడా మారుతుందన్నమాట. చాలా ఆయనకు ఆనందం కలిగిస్తుంది. అప్పుడు ఆ కరదాముడు దేవహూతితో ఏం పలికాడు ఈ రోజు తెలుసుకున్నాను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ కరుణ అంటే కంపాషనే కదా మాతాజీ? కంపాషన్ యా. అంతేగాక సాఫ్ట్ హార్టెడ్ అమ్మా, ఇక్కడ సాఫ్ట్ హార్టెడ్ అని కూడా అనొచ్చు మనం. అదే చెప్తా అంటే మాతాజీ అదే కరుణ అన్నారు కదా, నాకు డౌట్ వచ్చింది అందుకే. ఓకే మాతాజీ. ఎందుకు అంటే ఆయన ఒక నిష్ఠతో కూడుకున్న వ్యక్తి కదా దైవ చింతనలో. అట్లాంటి ఆయనలో కూడా ఒక రకమైనటువంటి కరుణ, ఆమె చూసి ఆర్ద్రత, కరెక్ట్ చెప్పాలంటే అది హృదయంలోకి వస్తుంది అనమాట. అరే నా కోసం ఇంత కష్టపడుతుంది, ఈ రకమైన అవస్థలోకి వచ్చింది అని అతనిలో భావం కలుగుతుంది. ఇప్పుడు తనతో ఏం పలుకుతారంటే, తుష్టోహమద్య తవ మానవి మానదాయా శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహినామయవతీవ సుహృత్సదేహో నావేక్షిత సముచిత క్షపితుం మదర్థే. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. తుష్టోహమద్య తవ మానవి మానదాయాః శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహినా మయమతీవ సుహృత్సదేహో నావేక్షిత సముచితః క్షపితుం మదర్థే. ఇక్కడ యో దేహిన అయం అతీవ, ఈ వర్డ్ దేహినాం అయం అతీవ ఉంది కదా, అది మనం విభజిస్తే దేహినాం అయం అతీవ. ఓకే. హరే కృష్ణ. దేహినా మయం నో అయం అయం అతీవ. దేహినా మయం కాదు, అయం అతీవ. దేహినాం అయం అతీవ సుహృత్సదేహో నావేక్షితః సముచితః క్షపితుం మదర్థే. కర్దమముని పలికెను, ఓ మానవీయ మనుతనయ
నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల ముదమందితిని. దేహదారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయము కలిగించుచున్నది. హరే కృష్ణ. హరే కృష్ణ. అంత గొప్ప భక్తుడు, అంత గొప్ప సాధకుడైన కరదామునికి ఎందుకు దేవహూతిలో ఏ ఏ అంటే ఆమె ఏం చేయడం వల్ల ఆయనకు ఆశ్చర్యం కలిగింది అనేది ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమె చేసిన సేవను అప్రిషియేట్ చేస్తున్నాడు. ఏదైనా సరే మనము మామూలుగా మన దైనిక జీవితంలో కూడా మనకు యువతల వాళ్ళు ఏదైనా చేసినప్పుడు ముందు దాంట్లో తప్పులు ఎన్నకుండా ముందు వాళ్ళు ఆ చేసిన ప్రయత్నాన్ని మనము మెచ్చుకోవాలన్నమాట. మెచ్చుకొని మన ఆనందాన్ని వ్యక్తపరచాలి. ఇక్కడ కరదమ్మని కూడా అదే చెప్తున్నారు. నువ్వు మనుతనేవు, మామూలు ఆవిడ కాదు, ఎంతో గొప్ప కుటుంబం నుంచి వచ్చిన దానువు. నువ్వు ఎంతో భక్తిగా నువ్వు నాకు చేసినటువంటి సేవ, అది కూడా ఏంటి, ఫస్ట్ క్లాస్ సేవ అన్నమాట, పరమోత్తమ సేవ. దానికి నాకు చాలా సంతోషమైంది అని చెప్తూ ఆయనకి ఏంటి ఆశ్చర్యం కలిగించింది అంటే, శ్రీల ప్రభుపాదుల వారు మన భాష్యంలో చెప్తారు, సామాన్యంగా జీవులకు అంటే ఈ శరీర ధారణం చేసిన వాళ్ళందరికీ కూడా శరీరం పట్ల ఆపేక్ష ఉంటుందన్నమాట. ముఖ్యంగా మానవులకి ఏంటంటే వాళ్ళ దేహం పట్ల చాలా ప్రీతి ఎక్కువ ఉంటుంది. అందుకే చూడండి ఎన్ని బ్యూటీ పార్లర్స్, ఇప్పుడు ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళ సెలూన్స్, ఇవన్నీ ఎందుకు అంటే ఆ దేహం పట్ల, దేహాన్ని అందంగా ఉంచుకోవాలి, ఆకర్షణీయంగా ఉంచుకోవాలి అన్న తాపత్రయము ఈ దేహదారులకు ఎక్కువ ఉంటుంది. అట్లా అది అందరిలో ఉండడం సహజం. కానీ ఇక్కడ దేవహూతి ఏం చేశారట, ఎవరు ఆవిడ, మాననీయ మనుతనయ, అంత గౌరవనీయుడైనటువంటి స్వయంభువ మను కుమార్తె ఆవిడేంటి అంటే ఆ భర్తకు శ్రద్ధగా, భక్తితో, అనురాగంతో సేవ చేయడంలో తనను తను పట్టించుకోలేదట. అంటే మనకు మన దేహం మీద ఎంత ప్రీతి ఉంటుందో అది మనం చూసుకుంటూ మనకు కావాల్సింది మనం సమకూర్చుకుంటూ యువతల వాళ్ళకు మనం సేవ చేస్తాం. కానీ ఇక్కడ ఆవిడ ఏంటంటే తన గురించి తను పట్టించుకోలేదు. అంత భర్త యొక్క అవసరాలు తీర్చడంలో, ఆయన్ని సేవించడంలో ఎంత నిమగ్నరాలైపోయింది అంటే తను పట్టించుకోలేదు. అందుకని ఆవిడ ఆరోగ్యము ఆ రకంగా క్షీణించింది. మనం 5వ శ్లోకంలో లాస్ట్ పరపోట్లో ఏం రాస్తారు శిలా ప్రభుపాదుల వారు, అట్టి కర్మల్చి ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఎందుకు అంటే అంత గొప్ప స్త్రీ కూడా ఒక సాధారణ స్త్రీగా ఆ ఆశ్రమంలో ఉండి కరదాముని సేవించింది కదా, అందువల్ల ఇంత ఏమంటారు లెబోరియస్ వర్క్, ఇంత శ్రమతో కూడుకున్న జీవితం ఆమెకు అలవాట్లేదు కాబట్టి ఆవిడ ఆరోగ్యం క్షీణించింది అనమాట. దాన్ని శిలా ప్రభుపాద ఇచ్చిన కితాబు, దాని కామెంట్ ఏంటంటే అది నిస్వార్థ సేవ. స్వార్థం అంటే మన గురించి ఆలోచించడం, కానీ ఇక్కడ దేవహూతి నిస్వార్థంగా భర్తకు ఏది ఆనందం కలిగిస్తుంది, భర్తను ఏ రకంగా సేవించాలి, ఆయన్ని ఎట్లా గౌరవించాలి, ఇదే ధ్యాసలో తన గురించి తను పట్టించుకోలేదన్నమాట. ఇంద్రియ ప్రీతి అంటే తన ఒక ఇంద్రియాలను తృప్తిపరచుకోవాలి. ఆఖరి మీకు నిన్న కూడా చెప్పాను, ఆమెకు భర్తతో కూడా ఎటువంటి శారీరక సంబంధం లేదు. అటువంటి ఆమె అన్నిటిని వదిలేసి ఇంద్రియాలకు ఆనందం కలిగించేది ఏది కూడా ఆమె పొందనందువల్ల కూడా ఆమె ఆరోగ్యం ఈ రకంగా క్షీణించింది. ఒకవేళ తను ఇంద్రియాలను తృప్తిపరచుంటే ఈ రకంగా క్షీణించేది కాదేమో అని శిలా ప్రభుపాదుల వారు చెప్తున్నారనమాట. చెప్తూ భర్త యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన చేసిన పనిలో, కార్యాల్లో ఆవిడేంటంటే అది సక్రమంగా జరగాలి, సులభంగా ఎటువంటి అడ్డంకు లేకుండా ఉండాలి అనే ప్రయత్నంతో, భావనతో ఆమె చేసిన కృషి వల్ల ఆమె ఏంటంటే దాని దేహానికి ఎటువంటి సుఖాన్ని ఆమె ఇవ్వలేదన్నమాట. ఈ రకంగా ఆవిడ ఒక గొప్ప పతివ్రత లాగా తన గురించి తను పట్టించుకోకుండా భర్తను సేవించింది. ముఖ్యంగా ఎందుకు సేవించింది, భర్త ఎప్పుడూ కృష్ణ భక్తి రసభావంలో ఉండేందుకు అనుగుణంగా ఆ పరిస్థితులు ఏర్పరిచి. చూడండి, ఆయన ధ్యానాన్ని కూర్చుంటాడు, కూర్చోగానే ఈమె నాకు ఇది కావాలి, నాకు అది కావాలని రచ్చిపెట్టింది అనుకోండి, ఆయన అనుకున్న పనులు ఆయన చేయగలిగేవాడే కాదు. అవునా? ఇప్పుడు
మన ఇంట్లో ముఖ్యంగా ఏది కోవిడ్ టైంలో అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేశారు. హస్బెండ్ వచ్చి టీవీ కంప్యూటర్ ముందు కూర్చుంటారు. మనం ఒకసారి వచ్చి పెరుగు కావాలి, ఒకసారి పప్పు కావాలి, ఒకసారి ఉప్పు కావాలంటుంటే వాడు ఉద్యోగం మీద వాడు ఎట్లా శ్రద్ధను కాన్సన్ట్రేట్ చేయగలరు? కానీ ఇక్కడ ఏంటంటే ఆయన ఆయన యొక్క ధ్యానానికి ఎటువంటి భంగం కాకుండా అన్ని రకాలుగా ఆయనకు తోడ్పాటు పడింది. కాబట్టి ఇది పతివ్రత యొక్క లక్షణము అని మళ్ళీ ఒకసారి శిలా ప్రభుపాదుల వారు చెప్పారనమాట. ఎప్పుడైతే భర్తకు భార్య ఆ రకంగా సేవిస్తుందో అప్పుడు ఆమె సేవలకు సంతోషించి భర్త వరదానాన్ని చినుకు రెడీ అవుతాడనమాట. ఇక్కడ కరదాములు కూడా అదే చెప్తున్నారు. నీకు నేను ఆమె యొక్క దానికి సంతోషం పొంది వరప్రదానం చేసిన సన్నిహితుడవుతాను అని చెప్పి మనకు ఒక చిన్న సూచన ఇస్తారు శిలా ప్రభుపాదుల వారు. సాధారణ వ్యక్తికి భార్య అయిన స్త్రీ వాటిని అపేక్షింపజాలదు. అది మీరు అంగీకరిస్తారా? ఎప్పుడైతే మనం భర్తలకు మంచి వాళ్ళకి ఇష్టమైనటువంటి ఫుడ్ చేసామనుకోండి, లేకుంటే వాళ్ళకి ఇష్టమైన ఇల్లు నీట్గా పెట్టామనుకోండి, తర్వాత వాళ్ళు ఎట్లా చెప్తే ఆ రకంగా మనం ప్రవర్తించామనుకోండి ఎదురు ప్రశ్నించకుండా, అప్పుడు మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయమా భర్త నుంచి? చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. చెయ్యరా చేయకుండా ఎలా ఉంటాం మాతాజీ? మెచ్చుకోవాలని ఆలోచిస్తాం అట్లీస్ట్ డెఫినెట్ గా చేస్తాం. కరెక్ట్. అట్లీస్ట్ చేసిన దానికి ఒక మెచ్చుకోని మాట అన్న చేయాలనుకుంటాం కదా. ఇంకా మెచ్చుకోకపోతే అలుగుతాం కూడా. అది కరెక్ట్. సరే, మనకి ఇంకేం వరాలి అక్కర్లేదు. ఎందుకంటే ఇది మనం ఏదో ఎక్స్ట్రా చేయట్లేదు, మన డ్యూటీని మనకు చాలా సార్లు మనం నిర్లక్ష్యం చేస్తాము. కానీ ఆ రోజు ఏ మూడ్ లో ఉన్నామో, ఏదో వాళ్ళ అదృష్టమో మన అదృష్టమో సక్రమంగా చేసినప్పుడు దానికోసం మనం ఎటువంటి పారితోషికాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. మనం చేసే మన స్థాయిలో మనం కోరుకోవాల్సింది ఏంటి అంటే అట్లీస్ట్ ఒక గుర్తింపు. అరే బాగుంది, బాగుండావు, చాలా బాగా, ఇల్లు బాగుంది, అలా చిన్న ఒక మెచ్చుకోని మాటకు మన ఆడవాళ్ళు పొంగిపోతారు సాధారణంగా. కానీ అటువంటి గొప్ప వ్యక్తిని సేవించినప్పుడు వాళ్ళ నుంచి వరాలు కోరుకోవడం చాలా సహజము. అందులో కరదాముని ముని లాంటి శక్తి సంపన్నుడు, ఆయన నుంచి దేవహూతి వరాలు కోరుకోవడం చాలా సబబు అని చెప్పి మనలాంటి వాడికి, సాధారణ వ్యక్తి యొక్క భార్యలకు అటువంటి కోరికలు ఉండకూడదు అని శిలా ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నారు అనమాట. 7th శ్లోకాలో ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాదాః తానేవ తే మదనుసేవనయావరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవండి. ఏమే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజిత భగవత్ ప్రసాదాః తానేవ తే మదనుసేవనయా వరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. కర్దమముని ఇంకను కొనసాగించను. తపస్సు, ధ్యానము, భక్తిని కూడినట్టి ధార్మిక జీవనమును గడుపుట చేత నేను భగవదనుగ్రహమును వడిసింటిని. భయశోకవర్జితమగు ఆ భగవత్ ప్రసాదములు నీకింతవరకు అనుభవమునందు లేకున్నను నా సేవయందు నెలకొంటివి గాన వారినన్నిటినీ నీకొసగుదును. వారిని ఇప్పుడు గాంచము అని ఎంత చక్కగానున్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టి నసుకుచున్నాను అని పలికెను. హరే కృష్ణ. హరే కృష్ణ. లాస్ట్ శ్లోకంలో ఆయన సంతోషపడ్డారు, అది మనం చూసాం. సంతోషపడ్డు కాక అతను ఎందుకు సంతోషించారంటే నీ దేహం యొక్క సౌకర్యం కోసం చూడకుండా నువ్వు నన్ను సేవించావు అని ఆయన చెప్తున్నారు అనమాట. అక్కడ ఆ రకమైనటువంటి ఆ నిస్వార్థ సేవకు ఆయన సంతోషపడ్డారు. మనం ఏదో ఒక రెమ్యూనరేషన్, ఒక రివార్డు, ఒక అవార్డు ఆశించి చేసే పని అది నిస్వార్థ సేవ అని అనిపించుకోదు. కానీ దేవహూతి ఇక్కడ నిస్వార్థంగా తన ఆనందాన్ని, తన ఇంద్రియ తృప్తిని, తన సౌకర్యాలని, సుఖాలని అన్ని పక్కకు పెట్టి భర్తకు ఆయన యొక్క ధ్యానము అవన్నీ సాగేటట్టు సహాయం చేస్తుంది అనమాట. అందుకని ఇక్కడ కర్దాము ఆనందిస్తూ ఏం చెప్తారు అంటే ఇవన్నీ అంటే ఏ రకంగా ఆయన భగవత్ అనుగ్రహాన్ని పొందారో
ఆ భగవద్ అనుగ్రహం పొందినాక అతనికి లభించిన భగవత్ ప్రసాదం ఏంటో ఆ ప్రసాదాన్ని నేను నీకు ఇస్తున్నా, వరంగా వరప్రదానం చేస్తున్నానని చెప్తుంటారనమాట. అదేంటో మనకు ముందు ముందు శ్లోకాలు చెప్తారు. అయితే ఈ భగవంతుణ్ణి ధ్యానించడంలో ఆయన ఏమేం పాటించారు అంటే తపస్సు చేశారు, ధ్యానాన్ని ఆయన ఆచరించారు. తర్వాత ఆయన జీవనం ఎట్లా అంటే భక్తితో కూడుకున్నటువంటి ధార్మిక జీవం, ధర్మానుసారంగా ఆయన జీవితాన్ని నడిపారనమాట. ఇవన్నీ చేయడంతో ఏంటంటే ఆటోమేటిక్ గా భగవత్ అనుగ్రహాన్ని గురి అయ్యారనమాట. ఆ భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి కారణం తపము, ధ్యానము, భక్తి అన్నమాట. ఈ మూడు అని చెప్పి వీటన్నిటి కారణంగా అటువంటి జీవితాన్ని నేను గడపడం వల్ల నాకు భగవంతుని యొక్క అనుగ్రహం లభించింది అని చెప్పి, ఏ ఏ అనుగ్రహం వల్ల, ఏ భగవత్ నుంచి లభించినటువంటి ఆ ప్రసాదాన్ని, భగవద్దత్త ప్రసాదం నేను పొందాను, దానివల్ల ఏమైంది అంటే భయము, శోకము రెండు వర్జితమయ్యాయి. అంటే భయం దూరమైంది, శోకం అనేది కూడా ఆయనకు దూరమైంది. అది ఆ భగవత్ ప్రసాదం యొక్క లక్షణం అన్నమాట. అది దీన్ని నువ్వు ఎప్పుడు పొందలేదు, ఇదివరకు దాకా నువ్వు ఎప్పుడు దాన్ని అనుభవించలేదు. కానీ నేను నీకు అది ఇస్తున్నా. ఎందుకు ఇస్తున్నా అంటే నువ్వు నా సేవలో నిమగ్నమై ఉండి నన్ను ఆనందపరిచావు కాబట్టి నేను పొందిన ఆ భగవత్ ప్రసాదాన్ని నీకు ఇస్తున్నా. అందుకే ఇదే విషయం గురించే శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్పారు, ఒక విష్ణు భక్తుడు భర్తగా వస్తే ఆ భర్తను సేవించడం ద్వారా భార్యకు ఆ భక్తిలో తను ఆనందాన్ని పొందగలుగుతుంది. భర్త యొక్క ఈ ధార్మిక పనులలో ఆమె పాలు పంచుకోగలుగుతుంది. అందుకని భర్త ఎంత అందగాడు, ఎంత భోగ భాగ్యాలు ఉన్నవాడు, మంచి పొజిషన్ ఉన్న కాకుండా వ్యక్తిగా అతను ఎటువంటి వాడు, ఎంత భక్తుడు అనేది చూసుకోవాలన్నమాట కన్యలు. లేకపోతే ఏంటంటే ఈ డబ్బు, ఈ హోదా ఇవన్నీ ఒక స్టేజ్ వచ్చేటప్పటికి వెళ్ళిపోతాయి. కానీ భక్తి అనేది నిరంతరం ఉంటుంది కాబట్టి దాన్ని మనం ముఖ్యంగా విలువ ఇవ్వాలి అని శిలా ప్రభుపాదుల వారు మనకు చెప్తుంటారనమాట. చెప్తూ ఆయన ఏం చెప్పారంటే, నువ్వు నా సేవ చేశావు కాబట్టి ఈ భగవత్ ప్రసాదాలు ఎలా ఉంటాయో నీకు అనుభవం లేదు, కానీ ఇప్పుడు ఆ అనుభవించేటట్టు, ఆ అనుభూతి పొందేటట్టు నీకు నేను దివ్య దృష్టిని ఇస్తున్నాను అని చెప్పారనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు భాష్యంలో చెప్పారనమాట. ఫస్ట్ చెప్పింది ఏంటంటే, అసలు సామాన్యులకు సాధ్యం కానటువంటి ఈ అనుగ్రహము జస్ట్ దేవభూతికి ఎందుకు వచ్చిందంటే కర్దాముని సేవ చేయడం ద్వారానే వచ్చింది. ఓకే, అది ముఖ్యం. ఎందుకంటే ఆవిడ ఏం తపస్సు చేయలేదు, ఏ సాధన చేయలేదు, ధ్యానం చేయలేదు. ఆమె చేసిందల్లా ఏంటి, భర్తను ఆయనకు అనుగుణంగా తన యొక్క కొన్ని లక్షణాలను త్యజించి గౌరవంగా భక్తితో ఆయన్ని సేవించింది. అందుకని ఏంటంటే భగవంతుడు ఏదైతే వరప్రదానం పొందాడో, భగవంతుడి ప్రసాదాన్ని పొందాడో, అది ఆమెకు తనేం కష్టపడకుండానే అప్రయత్నంగా అన్నారు శిలా ప్రభుపాదాలు. ఆటోమేటిక్ గా ప్రయత్నం ఏం చేయకుండానే ఆమెకు లభించింది. కానీ ఆమె చేసిన ప్రయత్నం ఏంటి ఇక్కడ మాతాజీస్? భర్తను సేవించడం, నిస్వార్థంగా భర్తను సేవించింది ఆవిడ. అదే అనమాట. కాబట్టి భగవంతుని అనుగ్రహం కోసం ఆమె కష్టపడకున్నా భర్తకు వచ్చింది కాబట్టి అది భర్త ద్వారా దేవహూతికి లభించింది అనమాట. ఇక్కడ శిలా ప్రభుపాదుల వారు అడుగుతారు, అసలు భగవత్ అనుగ్రహం అంటే ఏంటి అని. భగవత్ అనుగ్రహము అంటే అభయము. అభయం అంటే భయం నుంచి మనను దూరం జరపడం. ఈ భౌతిక ప్రపంచంలో పుట్టిన ప్రతి ప్రాణికి ఆ భయం ఉంటుంది. ఆ భయాల్లో అనేక రకాల భయాలు. ఒకటి అన్నిట్లో పెద్ద భయం ఏంటి చెప్పండి? ప్రతి జీవికి ఉండే భయం మృత్యు భయం. అందుకని మనకి ఎప్పుడు చెప్తుంటారు కదా మన పెద్దవాళ్ళు, ఆహార నిద్ర భయమైతున్నాం. అది ఉన్నతమైన మానవ శ్రేణి నుంచి అల్పజాతులు, తర్వాత అన్ని జీవుల్లో ఉండేవి మామూలు 4 క్యారెక్టర్స్ అన్నమాట. ఈ భయం అనేది అందరికీ సర్వసాధారణంగా ఉంటుంది. కానీ ఆ భయంలో రకరకాల కేటగిరీస్. ఇప్పుడు మనుషులు ఉన్నారనుకోండి, ఎవరైనా చాలా అధికమైనటువంటి ధనాన్ని సంపాదిస్తే ఆ డబ్బు ఎక్కడ పోతుందో అని భయం.
తర్వాత పదవిలో ఉన్నవాడికి ఆ పదవి పోతుందేమో అని భయం. తర్వాత చాలా ఒక కుటుంబంలో అందరి మీద ప్రేమ పెంచుకొని అరే ఆ ప్రేమించిన వ్యక్తి తనకు దూరం అవుతాడేమో అని భయం. ఈ రకంగా ఏంటంటే ప్రతి విషయంలో ఈ భౌతిక ప్రపంచంలో భయపడుతూనే ఉంటాం అన్నమాట. కానీ ఎవరికైతే భగవంతుని అనుగ్రహం లభిస్తుందో వాళ్ళకి ఏంటంటే ఇంకా అటువంటి భయమే ఉండదట. ఎందుకంటే దేని మీద కూడా అతనికి మోహం ఉండదు, దేని మీద అతనికి ఓవర్ అటాచ్మెంట్ ఉండదు. కాబట్టి తనది కానిస్తుంది అనే దానికి భయమే ఉంటుంది. కాబట్టి తనది కాదు ఏది, తనకు పోయేది ఏది లేదు. కాబట్టి ఏంటంటే వచ్చిన దాన్ని ఈ భగవంతుని యొక్క కటాక్షాన్ని అతను ఆనందంగా అనుభవిస్తాడు. అది పోతుందో అన్న భయం కాదు, అది లేకపోతే ఎట్లా అన్న బాధ లేదనమాట. అది ఒక ఆ భగవంతుని యొక్క ఉత్తమ భక్తుల్లో ఈ డిటాచ్మెంట్ ఉంటుంది. వచ్చినప్పుడు సుఖాలు, లేనప్పుడు దుఃఖాలు, అది మామూలు మనలాంటి వాడు. కానీ వాళ్ళకి ఏంటంటే భగవంతుడి దయ వల్ల వాటి గురించి ఆ అటాచ్మెంట్ ఉండదు అనమాట వాళ్ళకు. కాబట్టి అది సరి అయినటువంటి ఆధ్యాత్మిక స్థితి. వాళ్ళకి ఆశలు ఉండవు, శోకాలు ఉండవు. నాకు కావాలని ఉండదు, ఏదైనా వస్తువు పోతే బాధ ఉండదు. అదే భగవద్గీతలో మనకేం చెప్తారు, సుఖ దుఃఖే సమయ సుఖ దుఃఖే సమయకృత్వ లాభో జయాజయో. అన్ని ద్వంద్వాలు కూడా వాళ్ళు ఒకేలాగా ఉంటారనమాట. నా శోచతి నా కాంక్షతి కూడా ఏది కోరుకోరు, ఏదైనా పోతే దాని గురించి శోకించారనమాట. ఇవన్నీ దేనికి అంటే వాళ్ళ జీవితాన్ని భగవంతుడిని కేంద్రంగా పెట్టుకొని భక్తిమయమైనటువంటి జీవితాన్ని గడుపుతుంటారు. కాబట్టి వాళ్లకు ఇంకా ఇటువంటి బాధలు ఉండవు. కానీ వాళ్ళకు దొరికే లాభం ఏంటి అంటే శిలా ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే ఇటువంటి వాటికి చెలించకుండా భగవంతుని ధ్యానిస్తూ జీవితం గడిపితే స్లోగా ఏంటి అంటే భగవంతుడి పట్ల మనకు ప్రేమ. మనం ఇద్దరు చాలాసార్లు చదువుకున్న చాట్లో ఆదౌ శ్రద్ధ, సాధు సంగ, భజన క్రియ, తర్వాత ఏంటది అనర్థ నివృత్తి, నిష్ఠ, ఇవన్నీ వస్తాయి కదా. లాస్ట్ ప్రేమ. అంటే ఇన్ని స్టేజ్లు దాటితే మనకు వచ్చేది ఏంటి, ప్రేమ. ఆ ప్రేమ పొందాలి అంటే మనం ఏంటంటే ఈ భక్తియుక్త జీవితాన్ని మనము నడుపుతూ ఉండాలి. నడుపుతూ ఉంటే క్రమక్రమంగా మనలో ఉండే అనర్థాలన్నీ వెళ్ళిపోవడము, మన భక్తి ప్యూర్ అవ్వడము, దానివల్ల అత్యుత్తమైనటువంటి ఆ ప్రేమను మనము పొందగలుగుతాం అన్నమాట. ఇది భగవద్గీతలో కూడా అదే చెప్తున్నారు, మన శాస్త్రాలు అన్ని కూడా చెప్పేది అదే అనమాట. ఎప్పుడైతే ఈ రకంగా భగవంతుడి మీద ప్రేమలో మనం నెలకొంటామో ఆ కృష్ణ భగవానుడి దయ వల్ల ఏమవుతుందట అంటే అన్ని రకాల దుఃఖాలు నశించిపోతాయి అన్నమాట. అంటే ఏది అతన్ని బాధ పెట్టదనమాట. అటువంటి స్టేజ్కి వాళ్ళు చేరుకుంటారు. ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నప్పుడు మనుషుడు ఏంటంటే ఇంతకుముందు మాతా చెప్పినట్టు నా శోచతి నా కాంక్షతి, ఈ రెండు జబ్బుల నుంచి కావాలి అన్న కోరికల నుంచి పోతుంది అన్న బాధ నుంచి అతను బయటపడతాడనమాట. సో దీనివల్ల ఏంటి అంటే ఎప్పుడైతే మనకు ఆ కృష్ణ ప్రేమ లభిస్తుందో అదే మనం ఇంతకుముందు చదువుకున్న కృష్ణ ప్రసాదం ఏంటి, భగవత్ ప్రసాదం ఏంటి అంటే కృష్ణుని పట్ల ఉండే ఆ అంతులేని ప్రేమనే అత్యుత్తమైనటువంటి భగవత్ ప్రసాదం. అది మనంతలో మనకు రాదు, భగవంతుని అనుగ్రహము ఆచార్య కృప ఉంటేనే. అప్పుడు మన ప్రయత్నాలు వాటికి యాడ్ అయితేనే లాస్ట్ మనకు వచ్చేది ఏంటంటే ఈ అత్యుత్తమైనటువంటి భగవంతుని ప్రసాదము అయినటువంటి కృష్ణ ప్రేమ. సో ఇది అన్నిటి టాప్ మోస్ట్ భగవంతుడి పట్ల ఉండే ప్రేమ. అదేంటి అంటే ఒకసారి ఆ స్టేజ్కి పోయిన వాళ్లకు ఈ భౌతిక ప్రపంచంలో ఏది వచ్చినా పోయినా అది వాళ్ళకి తృణపాయం అన్నమాట. అంటే భగవంతుని ప్రేమలో పొందే ఆనందం ముందు ఈ భౌతిక ప్రపంచంలో లాభాలు గాని నష్టాలు గాని జస్ట్ ఒక దోమ లాంటిదో చీమ లాంటిది అనమాట. అందుకని ఇక్కడ శిలా ప్రభుపాద ఏం చెప్తానంటే చైతన్య మహాప్రభు చెప్పారట. శిలా ప్రభుపాద ఏం చెప్తారంటే చైతన్య మహాప్రభు యొక్క అనుగ్రహాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు ఏంటంటే గొప్ప గొప్ప దేవతల యొక్క వైభవాన్ని చూసి కూడా అతను చెలించడు. ఎందుకంటే భగవంతుని యొక్క ఔన్నత్యము, చైతన్య మహాప్రభు యొక్క కరుణకు ఆ రుచి చూసిన వాడికి దేవతల మీద, అన్ని దేవతల మీద ఇటువంటి ఆకర్షణ ఉండదు. అంతేగాక
ఈ ద్వైతం అద్వైతం అని ఎప్పుడు ఫిలాసఫీ చెప్తాం కదా. అద్వైతం అంటే భగవంతుడు నేను వేరు కాదు అనేది. ద్వైతం అంటే భగవంతుడు వేరు నేను సేవకుడు అనే భావన అది. కానీ అద్వైత భావనలు కూడా నశించిపోతాయి అన్నమాట. నశించిపోయి ఆ రకంగా ఆలోచించడమే నేను నరకానికి దారి తీస్తుంది నాకు అన్న అవగాహన వాళ్ళలో కలుస్తుంది. తర్వాత ఈ ఈ మనుషుల్లో వాళ్ళకి ఏంటంటే ఈ ఇంద్రియ నిగ్రహము ఏదైతే అసాధ్యమో మిగతా వాళ్ళకు అది వాళ్ళకు ఆటోమేటిక్ గా వస్తుంది. కాబట్టి ఈ స్వర్గ సౌఖ్యాల పట్ల వాళ్ళకి ఎటువంటి వ్యామోహం గాని ఆశ గాని ఉండదు అని చెప్తూ లాస్ట్ శిల ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే, మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో మనం పొందే సుఖాలకు ఆధ్యాత్మిక లోకంలో పొందే సుఖాలకు కంపారిజన్ పోలికే లేదు. ఎందుకంటే భౌతిక ప్రపంచంలో ఉండే ఈ సుఖాలు అవి వాటి యొక్క ఆయుష్ చాలా అల్పం. సెకండ్ ఏంటంటే ఏదైనా సుఖం ఉంటే మనం ఆ సుఖాన్ని ఆస్వాదించే సమయంలోనే అది మళ్ళీ దుఃఖంగా మారే అవకాశం ఉంది. బ్రహ్మాండమైన లంచ్ చేసి వచ్చాం, చాలా బాగుంది అనుకుంటాం, కానీ ఏంటుంది కొంతసేపటికి ఆయాసంగా ఉంటుంది. తర్వాత అది ఒక్కోసారి అరగదు, కడుపులో మండుతుంది. అంటే నేను చెప్పే ఇన్ జనరల్ గా మనం ఒకవేళ చాలా రుచికరంగా మసాలా వేసుకొని తిన్నాం అనుకోండి ఫుడ్, ఆ క్షణానికి అది బాగుంటుంది, కానీ తర్వాత దానివల్ల మనం బాధపడాలి. అట్లా ఏంటంటే భౌతిక ప్రపంచంలో ఏది సుఖం ఉన్నా దాని ఆయుష్ చాలా తక్కువ. ఇది ఎప్పుడు ఉదాహరణ చెప్తుంటా కదా, దోమ కుడితే మనం ఏం చేస్తాం, గీరుకున్నప్పుడు ఆ క్షణంలో హాయిగా ఉంటుంది, కానీ తర్వాత చర్మం మండడం మొదలు పెడుతుంది. సారీ 1 సెకండ్. హరే కృష్ణ. హలో అమ్మా, నేను క్లాస్లో ఉన్న వెళ్ళచేనా? సారీ సార్, కృష్ణ, సారీ అమ్మా. సో ఇట్లాంటి ఏంటంటే అన్ని తాత్కాలికమైనవి, వాటి యొక్క జీవితం అల్పమైంది. కానీ ఆధ్యాత్మిక ప్రపంచంలో పొందే ఆనందం అమితమైంది, శాశ్వతమైంది. అందుకని మనం ఏంటంటే ఈ ఈ తాత్కాలికమైనటువంటి ఆనందాల కోసం కాకుండా శాశ్వతమైన ఆనందాన్ని పొందేందుకు మనము ఏం చేసుకోవాలన్నమాట. ఎందుకంటే అది చాలా ఉత్తమమైంది. ఈ స్వర్గ సుఖాలు ఇవన్నీ ఏంటి అంటే అవి కూడా ఆధ్యాత్మిక లోకంవి కాదు. మనకున్న పుణ్యం అయిపోగానే మళ్ళీ కిందికి రావాల్సిందే, మళ్ళీ మనం ఈ జన్మ మృత్యు జరా వ్యాధుల మధ్యన తిరగాల్సిందే, జనన మరణాల మధ్య తిరగాల్సిందే, నడిగిపోవాల్సిందే. కానీ వీటన్నిటి నుంచి బయటపడితే అప్పుడు మన ఆధ్యాత్మిక లోకాలు వెళ్తాం, మన ఆనందం కూడా అద్భుతంగా ఉంటుంది. భగవంతుని సేవించడంలో, భగవంతుడిని ఆయనతోటి ఆడుకోవడంతో, ఆయన స్నేహితుడుగా ఉండడంతో, మాతృభావంతో ఆయన్ని ఆరాధించడం, ఇవన్నీ రకరకాల భావనలతో, రకరకాల రసాలతో స్వామితో మనం గడిపే టైం అద్భుతం అన్నమాట. అయితే ఈ శిలా ప్రభుపాద లాస్ట్ ఏం చెప్పారంటే, దేవహూతి ఏ రకంగా ఈ అనుభూతి పొందగలుగుతుంది అంటే, కేవలము భర్తను అంటే కరదామముని సేవించి ఆయన అనుగ్రహం వల్లనే ఈ భగవత్ ప్రసాదం అంటే ఏంటి, భగవత్ ప్రేమ అంటే ఏంటి అనే అనుభూతిని ఆవిడ పొందగలిగింది అనమాట. ఈ చెప్తూ ఒక చక్కటి ఉదాహరణ ఇచ్చారు. నారదుడి జీవితంలో కూడా ఇటువంటి సంఘటనే జరిగింది అని చెప్తే, ఎట్లా అంటే నారదుడు మనందరూ తెలుసు, నారదుడి కంటే ముందు అతను దాసిపుత్రుడుగా ఉంటాడు. దాసిపుత్రుడుగా ఉండి తల్లితో పాటు ఈ సత్రమే అనండి ఆ ప్రదేశంలో చాతుర్మాస్యంలో ఆగిపోయినటువంటి ఆ గొప్ప గొప్ప భక్తులు, జ్ఞానులు వాళ్ళని సేవిస్తూ వాళ్ళ చర్చల్లో అతను ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నాడు అనమాట. వాళ్ళని సేవించి వాళ్ళు మాట్లాడుకున్న మాటలు విని వాళ్ళు తినగా వదిలేసినటువంటి ఉచ్చిష్టాన్ని తినడం వల్ల ఏమైంది, అతను ఈ నారదుని యొక్క జీవితాన్ని పొందగలిగాడు. కాబట్టి ఏంటంటే శిల ప్రభుపాదులు వారు మళ్ళా ప్రియమైన టాపిక్ వస్తున్నారు. ఎప్పుడైతే ఒక ప్రామాణికుడైన వ్యక్తిని సేవిస్తామో, గురువుని ఆశ్రయిస్తామో, ఆయన హృదయపూర్వకంగా సేవలు చేస్తామో, తర్వాత ఆయన ఏం చెప్తారో దాన్ని పాటిస్తూ ఆయన్ని ఏమంటారు, ఆయన్ని తృప్తిపరుస్తూ మనం ఏం చేస్తామంటే మనం పొందే ఆధ్యాత్మిక సిద్ధికి మనకు చాలా సులభంగా అవుతుంది. ఆధ్యాత్మిక మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే గురువుని సేవించాలి, ఆయన ఆజ్ఞని శిరసావించాలి, ఆయనకు ఆనందం కలిగించేలాగా మనం ప్రవర్తిస్తుంటే మన ఆధ్యాత్మిక పురోగమనం చాలా స్మూత్ గా అవుతుంది అనమాట. కాబట్టి
అంటే ఎవరైనా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలంటే ఇది ఒక చక్కటి రాజమార్గం అన్నమాట. మనకి అది ఏమంటారు, ఓపెన్ సీక్రెట్. నువ్వు ముందుకు వెళ్ళాలి అంటే డివోషన్ లో గురువుని ఆశ్రయించాలి, గురువును సేవించాలి, ఆ ఆజ్ఞని పరిపాలించాలి. అందుకనే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ మనం రోజు పొద్దున్న చదువుకుంటాం కదా మంగళారతిలో, సంసార దావానంలో లాస్ట్కి ఏముంటుంది, యస్య ప్రసాద భగవత్ ప్రసాదో యస్యా ప్రసాదాత్ నగతి కుతూపి. అంటే ఎప్పుడైతే భగవంతుడు గురువును సేవించి ఆయన్ని మనం ఆనందపరిచి ఆయన అనుగ్రహం పొందుతామో ఇప్పుడు ఏంటంటే భగవంతుని మనం పొందగలుగుతాం. కానీ ఎప్పుడైతే ఆ గురువుని మనం గురువుని సరి అయిన విధానంలో సేవించక ఆ గురువు ఆజ్ఞను మనం పాలించలేదనుకోండి, అప్పుడు భగవంతుని పొందడం మనకు చాలా కష్టం. అంటే భగవంతుని పొందాలి అన్నా, భగవంతుని కరుణ పొందాలన్నా, ఆయన ప్రేమ పొందాలన్నా కేవలము భగవద్ భక్తులైనటువంటి ఆచార్యుని సేవించి ఆచార్య కృపతోనే భగవత్ కృపను మనం పొందవచ్చు అనమాట. సో ఇక్కడ భర్త అయినటువంటి కరదామముని సేవించి దేవహూతి ఏం చేసింది, భగవంతుని భగవంతుని చేరే ఆయన సాధనాల్లో ఆయనకు సహకరించి ఆయన యొక్క ప్రయత్నాల్లో పాలు పంచుకుంది అర్ధాంగిగా అనమాట. ఆ రకంగా ఆమె ఏదైతే భగవత్ అనుగ్రహాన్ని కరదాముడు పొందాడో ఆ భగవత్ అనుగ్రహాన్ని భర్తను సేవించడం ద్వారా దేవహూతి కూడా లభించింది. సో ఇక్కడ శ్రీల ప్రభుపాద వారు కంక్లూడ్ చేసేది ఏంటంటే, ఒక శిష్యుడు ఎవరు, శ్రద్ధావంతుడైన శిష్యుడు ఎవరైతే నిజంగా ఆధ్యాత్మికంగా ముందుకు సాగాలి, నాకు గురువు కావాలి, గురువు చూపించిన మార్గానే నడుస్తాను అని గురువును సేవిస్తూ ఆయన అనుగ్రహాన్ని పొందుతాడో వాడికి ఏంటంటే ఈ భగవత్ అనుగ్రహం చక్కగా లభిస్తుంది. ఎందుకంటే గురువు ద్వారా అది మనకు అందుకుంటుంది. ఎట్లయితే దేవహూతి కరదాముని ద్వారా భగవత్ అనుగ్రహం పొందిందో మనం కూడా భగవత్ కరుణను ఒక గురువు ద్వారా, ప్రామాణికుడైన గురువు, మరి గురువు అంటే వీడు వాళ్ళు కాదు, ప్రామాణికుడైన బోనఫైడ్ సాంప్రదాయాల నుంచి వచ్చినటువంటి గురువును మనం సేవించి, ముందు గురువును ఒకళ్ళ గురువుగా మనం అంగీకరించి వాళ్ళను సేవించి వాళ్ళ ఆశ్రయం తీసుకొని మనము వాళ్ళ ఆజ్ఞ శిరసావహిస్తుంటే తద్వారా గురువు అనుగ్రహం పొందడం, గురువు అనుగ్రహం ద్వారా భగవంతుడు పొందడం. ఇది మనం చాలా ఘట్టాల్లో చూసాం. ఉదాహరణకు రామాంజలి చరిత్రలో ఆయన వెళ్ళి ఆ తిరుక్కోటి నంబి దగ్గర అన్ని సార్లు వెళ్ళి తర్వాత ఆ తిరుమంత్రార్థం తీసుకోవడము, తద్వారా ఆయన భగవత్ కృపకు ఆచార్య కృపకు పాత్రుడవడం చూసుకుంటాం. అదే రకంగా భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్ అనే భక్తి వినోద్ ఠాకూర్ తను ఇవ్వరు, దీక్ష ఇవ్వరు, ఆయన్ని పంపిస్తే గౌరకిషోర్ బాబా దగ్గరికి వెళ్ళి సేవించి ఆయన చాలా సార్లు రిజెక్షన్, ఆయన్ని ఒప్పుకోలేదు శిష్యుగా తీసుకోలేందుకు. ఆఖరికి ఏ స్థితికి వచ్చారంటే ఇక తను జీవించి ఏం లాభము అన్నటువంటి పరిస్థితికి వస్తారు భక్తి సిద్ధాంత సరస్వతి మహారాజ్. ఆయనలో ఉండే ఆ తపనను చూసి అప్పుడు గురువుకు కరుణ కలగడం, తద్వారా ఆయనకు మంత్రోపదేశం చేయడం, అతను శిష్యుగా తీసుకోవడం, ఇవన్నీ మనం చూస్తుంటాం అన్నమాట. సో గురువుకు ఒక శ్రద్ధావంతుడైన శిష్యుడికి గురువు ఎంత అవసరమో ఇక్కడ ఈ దేవహూతి కరదాముని సేవించి అదే రకంగా భగవత్ ప్రాప్తిని, భగవంతుని అనుగ్రహాన్ని పొందింది. సో నెక్స్ట్ శ్లోక ఇదొక్కటి ఆపేస్తాను నేను. అన్యే పునర్భగవతో భ్రువ ఉద్విజృంభ విభ్రంశితార్థరచనాః కిమురు క్రమస్య సిద్ధాసి భుంక్ష్వ విభవాన్ నిజ ధర్మదోహాన్ దివ్యాన రైర్దురతిగాన్. దీన్ని స్ప్లిట్ చేయాలి. 1 సెకండ్. దివ్యా నరైర్ది దురధికాన్ నృపవిక్రయాభిః. ఓకే, ఈ పదాన్ని మొత్తం చేస్తుంటే చదవాలా మాతాజీ? దివ్యాన నో మాతాజీ మీద అయిపోయింది అనుకుంటా. దివ్యాన రై దురధిగాన్ నృప విక్రయాభిః. హరే కృష్ణ. ఇంకెవరైనా చదవండి. నేను చదివిన చదవలేదు వాడు మాతాజీ. కాక చదవలేదా? నేను చదవలేదు చదవండి మాతాజీ. చదవండి. అన్యే పునర్భగవతో భ్రుమ ఉద్విభృంజ ఉద్విజృంభ శివం విప్రంబు చిత్తార్థ రచన కిమూరు క్రమస్య సిద్ధాసి భుక్తం విభవాన్ని జదర్మహోదహాన్ దివ్యాన్న రైర్దురాది
గంధర్నుపాని క్రియాభి. కొంచెం పైకంటారా మాతాజీ? కర్దమముని కొనసాగించెను. భగవదనుగ్రహమునకు ఇతరములైన భోగములతో ప్రయోజనమేమి కలదు. ఆ భోగములన్నీను విష్ణు భగవానుని భృకుటి విలాస మాత్రమున నశించిపోగలవు. రాచరికము చేతను భౌతిక సంపత్తుల చేతను గరితులైన వారికి దుర్లభమగు దివ్యవరములను పతివ్రత్య ధర్మం ప్రాతివ్రత్య ధర్మంచే నీవు సాధించితివి. వాణిని నీవు అనుభవించవచ్చును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఈ శ్లోకంలో ఇంకో కంటిన్యూ ఏం చేస్తున్నారంటే కరదామముని దేవహూతితో చెప్తున్నారనమాట. వేరే దారులు ఏం లాభం లేదు, ఈ భోగాలు భాగ్యాలన్నీ అనవసరము, ఎందుకంటే ఇవన్నీ భగవంతుడి యొక్క భృకుటి ముడేస్తే చాలు అవన్నీ నశించిపోతాయి. కాబట్టి ఆ భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే అది అందరికి సాధ్యమైంది కాదు అని చెప్తూ, ధనం ఉండి అధికారం ఉండి తర్వాత గర్వం ఉన్న వాళ్లకు ఇట్లాంటివి చాలా దుర్లభం, అందరికి దొరకవు అన్నమాట. ఇటువంటి ఆ గొప్ప గొప్ప దివ్య వరాల్ని నువ్వు అవలీలగా సాధించావు. ఎట్లా సాధించావు అంటే నీ పాతివ్రత్య ధర్మాన్ని నువ్వు సక్రమంగా పాటించడం వల్ల ఈ అపురూపమైనటువంటి ఆ దివ్య వరాలు నువ్వు పొందగలిగావు. పొందావు కదా వరాన్ని, దాన్ని నువ్వు అనుభవించు అని ఇప్పుడు చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే అంత సులభం కాదు ఈ భగవంతుని యొక్క కృప, కృష్ణ ప్రేమ, భగవద్ అనుగ్రహం అనేది. నీకు డబ్బులున్నా, నీకు హోదా ఉన్నా, నువ్వు ఎంత హయ్యర్ కుటుంబాలు, పెద్ద కుటుంబాల్లో జన్మించినా అవన్నీ మీకు అది క్వాలిఫికేషన్ కాదు. దానికి ఏంటి అంటే ఇక్కడ భర్తను సేవించినటువంటి భార్య పాతివ్రత ధర్మాన్ని చేయడం, తర్వాత ఒక గురువును ఆశ్రయించినటువంటి శిష్యుడు ఆయన శుశ్రూష చేస్తూ అతని యొక్క ఆనందాన్ని పొందుతూ ఆయన యొక్క ఆమోదంతో ఆ విషయ జ్ఞానం తెలుసుకోవడం, ఇదనమాట. కాబట్టి మిగతా అవన్నీ కూడా సెకండరీ థింగ్స్, అవన్నీ కూడా ఏం లాభం లేదని చెప్తున్నారు అనమాట. ఈ దీంట్లో కర్దమముని భాషణ శిలా ప్రభుపాద వారు ఏం చెప్తున్నారంటే ఈ మానవ జన్మకు ఉన్నటువంటి సార్థకత ఏంటి అంటే, మనిషిగా పుట్టినందుకు మనకు అన్నిట్లో ఏం చేస్తే అది మన జీవితం సార్థకత్వం అవుతుంది, లేకపోతే మనకు 4 కాళ్ళ జంతువులకు ఏం భేదం లేదు. అయితే ఏం చేయాలి అంటే భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి, కృష్ణ ప్రేమను పొందాలి అని చెప్తున్నారు శిలా ప్రభుపాదు తన పర్పోర్ట్లో. ఎవరు చెప్పారయ్యా అంటే అది స్వయాన భగవత్ స్వరూపమైనటువంటి చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఏంటి అంటే ప్రేమ పుమర్థో మహాన్ అంటే మన జీవితంలో ఉండే పూర్ణత్వం, అన్నిట టాప్ మోస్ట్ పూర్ణత్వం, కంప్లీషన్ ఏంటి అంటే భగవంతుడి ప్రేమను సాధించడం. మనకు తెలుసు అన్నిట్లో ఈ శ్రద్ధ నుంచి మొదలుపెట్టిన ఈ క్రమంలో ఎట్లయితే ప్రేమ అన్నిట్లో ఉన్నతమైందో ఆ ఉన్నతమైన ప్రేమను, భగవంతుడి పట్ల ప్రేమను సాధించడమే మన మానవ జీవితానికి పూర్తి పూర్ణత్వం వస్తుంది అని చెప్పారు. ఎవరు? చైతన్య మహాప్రభు చెప్పారనమాట. ఆ విషయాన్ని, ఆ పూర్ణత్వం అంటే ఏంటి అంటే కృష్ణ భక్తి, కృష్ణుని యొక్క ప్రేమ, కృష్ణుని యొక్క అనుగ్రహం, అది ఏంటి అనేది కర్దమముని తన భార్యకు ఇక్కడ ఒక గురువు లాగా ఉపదేశిస్తారనమాట. శిలా ప్రభుపాద ఏమన్నారంటే ఆవిడ దేవహూతి ఎవరు? రాచకన్య కదా. ఆ రాచకన్య కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఏ పెద్ద వంశాలకు చెందిన వాళ్ళు కానీ, తర్వాత ఈ ధనవంతులైన వాళ్ళు కానీ, లౌకిక అంటే చాలా వాళ్ళకి లౌకిక పరంగా భౌతిక పరంగా చాలా నాలెడ్జ్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే సామాన్యంగా భగవత్ ప్రేమ విలువను తెలుసుకోలేరు. ఇదే మాట ఇంకొకళ్ళు చెప్పారు మనకు భాగవతంలో. ఎవరికైనా గుర్తుందా? ఇట్లా పుట్టుకతో గాని, వాళ్ళ జ్ఞానంతో గాని, వాళ్ళ యొక్క సంపదలతో గాని భగవత్ ప్రేమను పొందలేరు. మాతాజీ కుంతి మహారాణి. ఎస్, వెరీ గుడ్. శ్లోకం చెప్పు తల్లి, స్టార్టింగ్ చెప్పు. జన్మైశ్వర్య జన్మైశ్వర్య శృతశ్రీభి ఏదమాన మదపుమా నైవార్హతి అవిధాతు వై త్వాం అకించన గోచరం. భగవంతుని వాళ్ళు గ్రహించుకోలేరు, భగవంతుని అనుభవించలేరు, గ్రహించలేరు. ఎందుకు అంటే ఇవన్నీ వాళ్ళకు ఒక
మాయలాగా కప్పబడి ఉంటాయి కాబట్టి ఆ కళ్ళకు భగవత్ ప్రేమను వాళ్ళు అనుభవించలేరన్నమాట. అందుకని ఏం చెప్తున్నారు అంటే, ఇటువంటి దాంట్లో ఉన్నప్పటికి కూడా దేవహూతి అంత గొప్ప రాజకన్య అయినప్పటికి కూడా తనేంటంటే ఆ రాజరికంలోనే ఉండకుండా కర్దామముని లాంటి గొప్ప భక్తుణ్ణి చేపట్టి ఆయన యొక్క ఆ ఆ, మార్గదర్శకత్వంలో ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా భర్త ద్వారా ఆమెకు ఈ భగవత్ ప్రేమ అనేది బెస్ట్ అన్నమాట. ఇంకా ఆమెకు రావాల్సిన వరాల్లో పరమ ఉత్తమైన వరం ఆమె పొందిందనమాట. పొందినాక ఎలా పొందింది అనేది మళ్ళీ మనం ఇంకోసారి మన శిలా ప్రభుపాద చెప్తున్న పతివ్రత లాగా ఆయన్ని సేవించడం అన్నారు కదా. ఎప్పుడైతే తన సేవల ద్వారా భర్తను ఆనందపరిచిందో అప్పుడు ఆ సాధు పురుషుడైనటువంటి కరదామముని ఆమె ఆమె యొక్క ఈ శ్రమను గుర్తించిన వాడై ఆమె సంతోషంగా ఆమెకు అది ఇచ్చిన పారితోషికం అన్నమాట. అది ఆయన ఇదివరకే సాధించారు, కానీ ఇక్కడ తన భార్యకు అది దాన్ని ఇస్తారనమాట. అయితే ఈ భగవత్ ప్రేమ అనే దాని విషయంలో చెప్తే ఈ శిలా ప్రభుపాద ఏమంటే కేవలం బహుజన్మల పిదపనే జ్ఞానవంతులకు లభించే కృష్ణ ప్రేమ అన్నారు. దాని భగవద్గీతలో మనకు 7th చాప్టర్ ఏమొస్తుంది, బహునాం జన్మ నామంతి, ఎన్నో జన్మలు ఎత్తితే ఆఖరికి ఏంటి వాసుదేవం ఇది అన్న జ్ఞానం లభిస్తుంది అనమాట. కాబట్టి ఏంటంటే అటువంటి గొప్పదైనటువంటి కృష్ణ ప్రేమ ఆమెకు లభించింది. ఎవరి ద్వారా? కరదాముడి ద్వారా లభించింది అనమాట దేవహూతికి. అయితే ఇక్కడ లాస్ట్ లైన్, లాస్ట్ పేరా చూపితల్లి ఒక్కసారి. దీంట్లో నిజ ధర్మ దోహాన్ అన్న పదాన్ని అక్కడ స్ట్రెస్ చేసి ఇలా ప్రభుపాదులు వారు చెప్పారు. ఎందుకంటే భర్తను ఆవిడ తన విధిని తను చక్కగా నిర్వహించింది కాబట్టి భర్త నుంచి అమూల్యమైన రిటర్న్ గిఫ్ట్ ఆమెకు వచ్చింది, బహుమతి పొందింది అనమాట. ఇక్కడ మనకు చిన్న పాఠం ఏంటంటే, భర్త ఎడ శ్రద్ధను కలిగి ఉండుట ఏ స్త్రీకైనను ప్రథమ ధర్మము. వాడు కరదామమునే అవ్వచ్చు, రావణాసుడే కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, సాధారణ వ్యక్తి అవ్వచ్చు. కానీ భార్య భర్తను ఆ రకంగా శ్రద్ధగా సేవించాలి. మండోదరి చూడండి, రావణాసుని ఈ రకంగా అందుకే పతివ్రతలో ఒక మండోదరి గురించి చెప్పుకుంటారు. అంటే భర్త ఎటువంటి వాడైనా కూడా భర్త పట్ల ఆ శ్రద్ధను వహించి ఆమె భర్తను సేవించింది కాబట్టి అది స్త్రీలకు ప్రథమ ధర్మము అని చెప్పారు అనమాట. ఒకవేళ భర్త మహాత్ముడైతే అప్పుడు ఇద్దరు కలిసి వాళ్ళు ఆ భగవంతుడి యొక్క ప్రేమను, ఆ జీవితంలో పూర్ణత్వాన్ని పొందగలుగుతారు. అప్పుడు వాళ్ళకి అదొక అడ్వాంటేజ్ అవుతుంది. పోనీ ఒక భార్యను ఒక భర్తనే భక్తుడై ఉన్నాడు అనుకోండి, మిగతా వాళ్ళలో జంటలో ఇంకొకటి లేరనుకోండి, కానీ ఈ రకంగా జీవితం కలిసి గడపడం వల్ల, పరస్పర అన్యోన్యత వల్ల క్రమంగా ఏంటంటే భక్తిలో లేని వాళ్ళు కూడా ఆ భక్తి పట్ల ఆకర్షణ పెంచుకునే అవకాశాలు ఉండి వాళ్ళ జీవితంలో పరిపూర్ణత సంపాదించగలరు. అంటే కృష్ణ ప్రేమను వాళ్ళు పొందగలుగుతారని శిలా ప్రభుపాదుల వారు కంక్లూడ్ చేశారు. హరే కృష్ణ. గ్రంథ శ్రీమద్ భాగవతానికి జై. ఏదైనా సందేహాలున్నా, ఏదైనా చెప్పేదున్నా ఒక 5 నిమిషాలు చర్చించుకొని మనం చాంటింగ్ పెట్టుకోవడం. హరే కృష్ణ. భర్త భక్తుడై భార్య కాకుంటే మాతాజీ ఒకసారి ఏదో ప్రసంగంలో విన్నాను మాతాజీ. కొంచెం ఎప్పుడు గట్టి ఇంకా చెప్పరా? హరే కృష్ణ. ఆ, భర్త భక్తుడయ్యి భార్య కాకుంటే ఎప్పుడు భర్తను వేధించేదట మాతాజీ. నువ్వు ఆ, ఎప్పుడు ఇల్లు పట్టించుకోవు, పిల్లల్ని పట్టించుకోవు, నీది నువ్వే అంటావు, ఇట్లా అంటే ఒకటనకపోతుండే, రెండనకపోతుండే, ఆయన పని ఆయనే చేసుకుంటుండే. ఏంది ఎంత నీకు ఇంత, నీకు సీమ పుట్టినట్టు కూడా లేదు నేను అన్నా గాని ఒకరోజు తెచ్చి ఒక బిందెడ నీళ్లు పైన పోసిందట మాతాజీ. ఆ. పోతే అప్పుడు అన్నాడట ఆయనే, అబ్బా ఇన్ని రోజులు మొగులైంది అనుకున్న కూడా వర్షం పడ్డది అన్నాడట మాతాజీ. ఓకే. యా. అలా అలా ఉంటది మాతాజీ పరిస్థితి ఇద్దరు ఆ, లేకపోతే. అంటే భార్యాభర్తల్లో ఒకళ్ళు భక్తులైనప్పుడు ఇంకోళ్ళు భక్తి పట్ల అంత ఆ ఆసక్తి చూపించకపోయినప్పుడు కూడా వాళ్ళని ద్వేషించకుండా, వాళ్ళని హీనపరచకుండా, వాళ్ళని రెచ్చగొట్టకుండా యువతల వాళ్ళు చాలా చాకచక్యంతో, సహనంతో, ఓర్పుతో గనుక వ్యవహరిస్తే వాళ్ళలోనే మార్పు వచ్చేస్తుంది. అది భగవంతుడు ఆ రకంగా అరేంజ్ చేస్తాడు. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, కానీ తప్పకుండా మారుతారు. హరే కృష్ణ. హరే కృష్ణ రెండు మాతాజీ. వైపులా ఆడవాళ్లే సర్దాలి కదా మాతాజీ, రెండు వైపులా ఆడవాళ్లే సర్దాలి.
నాకు ముగ్గురు గొంతులు వినిపించే. 1 సెకండ్. సన్యాసం మాతాజీ మీరు చెప్పండి. భర్త భక్తుడయ్యారు. ఆ, ఆమె భక్తిలోనే ఆమెకి పాలు వస్తుంది. ఆ భక్తి అదృష్టవశాత్తు భక్తుడయ్యారు. ఆ, అందుకనేసి మాతాజీకి అదే దేవహూతికి ఆవిడికి భక్తి అనేది అతను మంచి భక్తుడు కాబట్టి వరదానాలు, అతని జ్ఞానం అంతా బాగుంది. ఇలా కాకుండా భర్తము మంచివాడు కాకపోయినప్పుడు అతని దగ్గర నుంచి ఏవి రాకపోయినా వీళ్ళు శుశ్రూషలు చేసినా ఏదో కొంత పుణ్యం వస్తుంది, కానీ వాళ్ళని రూట్ లో పెట్టే అంత పరిస్థితులు ఈ రోజుల్లో తక్కువేను. ఏదైనా ఆడవాళ్లే సర్దుకోవాలి అంటున్నాను. మరి ఎందుకంటే అట్లీస్ట్ ఇల్లు అంటే గృహ విచ్ఛిత్తి కాకుండా ఉండేందుకైనా భార్య కొంత ఉత్సాహంతో వర్తించాలి. ఆయన శిలా ప్రభుపాద చెప్పారు కదా, అందరు కరదామములు లాంటి శక్తివంతులు గారు అయినప్పటికీ భర్త సామాన్యుడు అయినప్పటికీ భర్తను సేవించడం భార్య లక్షణం అని చెప్పారు. అంటే ఇది వేదిక ధర్మం బట్టి చెప్పారు. సరే మనం కొన్ని విషయాలు చెప్పు తల్లి. అరే జరసేపు బోన్రా మా కింది కోన్రి ఆడుకోపో. హరే కృష్ణ మాతాజీ.